హలో, ఉగాది పండుగకు నేను తయారైపోతున్నా. నువ్వు ఎప్పుడు వస్తానవే? ఏంటిది? ఓ, మేము ఎట్లయినా కార్లను బండ్లను వస్తాం కదా. నువ్వంటే బస్కు పోయేదాన్ని అయితే ముందు ఓ రాదు బస్కు. నేను నీతో రానుపో, కార్లు వస్తా. అయినటో వేయండు, డ్యూటీ గిట్ట వేయండు కావచ్చు. వచ్చినాక వస్తా. కానీ మనోజు అమ్మమ్మల ఇంటికి ఉగాది పండుగ పోదాం బిడ్డ. బుక్కులు ఆడబెట్టి తయారు కాపో. పంచి పట్టుకో బిడ్డ, తాళం ఎంత. నిన్నే ఉండు, తారవ పెద్దమ్మకు నేను తాళం ఇచ్చేస్తా. పెద్దమ్మ మంచిగా ఎదురైనా. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను. ఈయన ఉన్నాడు, తాళమి అన్నం తిని రామని జరా చెప్పండి. రేపే అర్థం పెద్దమ్మ. అమ్మమ్మకి తీసుకోవద్దాను. ఇక అమ్మ దోశలతో ఎప్పుడు ఆడుకోవాలి? వచ్చినాక ఆడుకుంది కానీ రా బిడ్డ. నువ్వు ఆడ 2 రోజులు వస్తావు, నేను రాను. ఏం ఉండవు బిడ్డ, అట్లా పోయిట్రా. అప్పుడు తయారైనాక మళ్ళీ ఏంద్రు నన్ను పాప. అయ్యో నాని, ఇప్పుడే వస్తానరా? అంత మంచిదేనా నాని? అయ్యో రా రా బిడ్డ, రా ఇట్రా. కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు. చెప్పలేట విడిచి రాబోయాను నాని. కడుకోకముందు ఇడవా, మళ్ళీ ఇప్పుడు ఇడతాను. కూర్చో బిడ్డ. మంచిగా ఉన్నావా అమ్మా? మంచిగానే ఉన్న బిడ్డ. 10 గంటల బస్కి వచ్చినావమ్మా. మరి 10 గంటలకు వస్తే ఏం చేసారు బిడ్డ? గిరివారు దాకా ఏ దొరకలేదే, మళ్ళీ గిడ దిగి ఆటో ఎక్కి వచ్చినావు. సతాయించమంటే నేను రానని ఇక పండగకి ఎప్పుడైనా వచ్చేదాన్ని. మళ్ళీ నువ్వు బెంగటి అమ్మమ్మతో ముద్దలు పెడతా. ఇక మనం ఇంటికి పోయేది ఉందా? అయ్యో, నేను వచ్చిందే ఇప్పుడు కదా బిడ్డ. పండుగలని రాదురా. అయ్యో, వీడు వర్షపడని ఇత్తలేడు అమ్మా. నేను 4 గంటలేదు మనం వచ్చి పండుగకు ఉండరు బిడ్డ. ఉండు పండుగకు నేను ఒక్కదాన్నే కదా. సరే సరే. తాతేటి పోయిండు? తాతనా లేడు, పొలం కాడికి చెల్లె రాబాయ్ బిడ్డ. అత్తంది కావచ్చు, నేను ఫోన్ చేసిన అత్తనన్నది. ఇక మరి పప్పు చేసి తెచ్చిన ఉడకబెట్టుకొని తినిపోరు బాగా. నాకు మునిపొట్టలు తాతనే తెలియదు బిడ్డ. ఇక మేము ఉంటాం, నువ్వు ఎందుకే మేము చేసుకుంటాం కంటి. ఆ పిండికి ఇట్లా తీసుకుపో. తీసుకుంటా కానీ చేసుకొని తినదు బిడ్డ. ఆ పిండి తీసుకుపో. చల్లగా ఉండదు ఇప్పుడే. ఒక్క 10 నిమిషాలు అయితే అయిపో. ఇప్పుడు మాతున్నా కారు ట్రబుల్ ఇచ్చిందమ్మా. అక్కడ కరపైంది కారు. నడుచుకుంటూ వచ్చినావు, ఆటో
బిడ్డ నాకు తెలుసా ముందు వచ్చింది కదా చెప్పాలి. అక్క అన్నది అత్తందని నడిచి నడిచి కాళ్ళు మాయ ఫోన్ చేసిందంట కదా నీకు అక్క. మాయ చేసింది. ఇప్పుడు పెళ్లి ఇస్తున్నావు ఏందమ్మా? ఏం చేయాలి బిడ్డ అక్కకి ఇప్పుడు వస్తే నువ్వుకి ఇప్పుడు వస్తుంది. అయ్యో తెల్లారైనా ఫోన్ చేసింది కదా వస్తున్నాను. ఇక్కడ అన్ని చేసి రెడీ పెట్టింది కావచ్చు నేను అనుకున్నాను. నాకు ఇన్ని రోజులు సాధన అయితే నాకు బిడ్డ నేను చేస్తాను. నువ్వేం చేస్తావా చేస్తుంది అని పెట్టు. ఇక మీరు ఇద్దరు చేసుకోరు తినరు. ఏ నాకు చేయరాదమ్మా, నాకు చేసి అంత కాదు. అబ్బా ఉడుకుతుందమ్మా, నువ్వు కూలర్ అయినా పెట్టి రాదే. ఇక్కడ అక్క కూర్చుని పో బిడ్డ. ఉడికెండలు వచ్చినావు ఇక్కడ అది ఏం లేదు కూర్చోడానికి. ఏడ కొంచెం వల్ల బయట ఇక్కడ బయట ఒక చైర్ అన్న లేదు. ఏడ కూర్చోవాలి? అట్టగిట్ట మంచిగా ఉన్నది బిడ్డ. మా మంచిగానే ఉన్నది. అత్తతో ఊక తిట్టిపిచ్చుడేనా నన్ను, ఊక గులుగుడేనా మా అత్త. ఊక పండగకు పోతావు, ఒక జాకెట్ బట్ట అన్న పెట్టిండ్రా మీ అవ్వగారు. ఎప్పుడు ఉట్టిగానే చేతులా ఉట్టి చేతులు వస్తావా అని అనబట్టి. నీకు అమ్మ పరిస్థితి తెలుసు కదా కమల. అమ్మని ఎందుకు పెట్టమంటే ఏమడుగుతున్నావు? నువ్వు మాట్లాడక అక్క. అన్ని ముందొచ్చి దొప్పుకపోకుండా మళ్ళీ మాట్లాడో నేను అనే వరకే నా మీద కత్త ఎందుకే? ఏం దోపిగా నేను నిన్ను కాదని మా పెడుతుంది అమ్మ. నేను రాకముందు నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోవు అమ్మ దగ్గరికి. వచ్చిపోతే అమ్మని చూడడానికి కోసం వస్తా నేను. అమ్మని చూడటానికి వస్తున్నావు, తీసుకుపోవడానికి వస్తున్నావు, నాకేమన్నా ఎట్లా పోతుంది కమల నీకు? అమ్మని అమ్మ దగ్గర తీసుకుపోదావు అని. అరే ఎందుకు తీసుకుపోవే? మా తీసుకుపోతావు. ఏం తీసుకుపోయినా నేను కాదని నేను. అమ్మ చెప్తుందా? ఇక నువ్వు ఎట్లయినా లేని దాని అని ఎప్పుడెప్పుడో చదువుతా ఉంటుంది. ఏది ఉన్న ఉద్దేశమే. ఏమన్నా లేని అంటున్నానా ఏంది నేను? ఎందుకు బిడ్డ ఇప్పుడే తిరిగి ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లా బిడ్డ? నాకు తుర్తి లేకుండా చేసుకొని తిని ఉంటాడు బిడ్డలని నేను అనుకుంటే గిట్ల లొల్లి పెట్టుకోవాలి. నాకు తుర్తున్నది బిడ్డ. ఆడుకోపో బిడ్డ గడిచి చెట్టు కింద. కాదమ్మా, దాన్ని కాదని నాకేం పెట్టినవే? దానికి ఎందుకే నా మీద అంత కుళ్ళు? ఎవ్వరికి ఏం పెట్టలేదు బిడ్డ, ఇద్దరు ఒకటే. నాకు నేను ఎవ్వరికి ఆమెకు పెట్టలే నీకు పెట్టలే బిడ్డ. నీకు నువ్వే పాత చీరలు వేసిపోతే కట్టుకుంటానే కాదు బిడ్డ. ఆమె అట్లా అంటది, నువ్వు ఇట్లా అంటావు. ఊకలు ఒల్లి పెట్టుకుంటే అవసరమా బిడ్డ? ఏంటి అది పాత చీరలు ఇస్తుంది అంటున్నావా? అంటే నేను ఇత్తలేనే కదా. అంటే నువ్వు ఈ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతుంది, పాత పడ్డాక అయితే నీకు ఇస్తుంది. అదేం కొత్త ఇస్తుంది, అది తీయరాదు. చెల్లె నువ్వు అట్లా మాట్లాడుదు, నీకు న్యాయం కాదే. అమ్మని మనం ఇద్దరి మధ్య అమ్మని మంచిగా చూసుకోవన్నా. అమ్మని ఏమున్నా అమ్మ ముంగట నన్ను వల్లిచ్చినట్టు మాట్లాడతావు. ఎప్పుడు బంగారం అయినా నగలైనా అన్ని నీకే పెట్టింది కాదే. నానమ్మ బంగారం ఉంటే నీకే పెట్టింది కాదే. నానమ్మ బంగారం కాడికి పోయినావు ఇప్పుడు. మరి ఉన్నోళ్ళు ఉట్టిగా తోలు ఊకుంటారా? అందుకే పెట్టింది బంగారం. నీకంటే లేనోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం పెట్టకుండా నిన్ను చేసుకొని పోయి అడుగుకుంటారా? ఉన్న ఇంట్లోకు నిన్నే ఇచ్చుడు, అన్ని చేసి పెట్టుడు నీకే ఉంటది. నానమ్మ నగనాటు ఇచ్చుడు నీకే ఉంటది. మళ్ళా మాటలు నీకే అత్తయ్య కమల. నీకు సాగచ్చిన ముచ్చట్లాయే. నేను పెద్దదాన్ని, నేను ఎన్నో ఓపిక పట్టుకుంటానా. నీకేమన్నా అర్థమవుతుందా? బావ ఎన్నో అంటాడు తెలుసా, ఆయన కూడా నేను ఓపికతో ఉంటున్నా. ఉంటది ఓపిక ఎందుకున్నది? అన్ని దిగేసుకున్నావు, కూర్చున్నావు. నువ్వన్న పెద్దదాన్ని ఓపిక పట్టుకోరాలి బిడ్డ. ఇద్దరు ఎట్లా కొలుచుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి. ఇద్దరు నడవా అదే అమ్మా, నీ తింటున్నానే కదమ్మా నేను వచ్చింది. చెల్లెలు మాట్లాడతాను. నువ్వు పెద్ద కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఏం చేస్తాం మరి? అంటే పెద్దదాన్ని అయితే ఎన్నైనా ఓపిక పట్టుకుంటున్నా అమ్మా. పట్టుకోవాలి ఎంత బిడ్డ. అంటే ఇప్పుడు ఇక మీరిద్దరు ఒకటే, పెద్ద బిడ్డ నవ్వు ఒకటే, ఇక నేను ఒక్కదాన్ని ఒకటి కదా. ఇక నీకు ఇద్దరు ఒక తీరు ఎట్లా అయినరమ్మా చెప్పు. అక్కడనే మంచిగా చూసుకుంటావు ఎప్పుడు.
అవ్వా ఏడవకు, ఇది కొత్త సంవత్సరం కాదు బిడ్డ, ఇప్పుడు ఉగాది పండుగ అంటే ఏడవకు. రా రా. ఇద్దరికి నేనే చేసి పెడతా అంటే మీరు ఏడుచుడద్దు. అవ్వా లే బిడ్డ రా, ఇద్దరికి నేనే చేసి పెడతా.